హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సుబ్బయ్యాస్ కోడింగ్ కార్నర్. వీడియోలో మనం లీడ్ కోడ్ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయబోతున్నాం. ఇంటర్వ్యూస్లో ఈ క్వశ్చన్ మ్యాక్సిమం అడిగే అవకాశం ఉంది. ఈ ప్రాబ్లం నెంబర్ 217 కంటైన్స్ డూప్లికేట్ అనమాట. ఈ క్వశ్చన్ ఇది ఈజీ లెవెల్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం స్టేట్మెంట్ ఏముందో ఒకసారి చూద్దాం రండి. గివెన్ an integer nums return true if any value appears at least twice in the array and return false if every element is distinct. అంటే ఇక్కడ మనకి ఒక అరే ఇచ్చారనమాట. మనము అరేలో ఎలిమెంట్స్ అనేటివి ఏదైనా ఒక ఎలిమెంట్ అనేది పర్టికులర్గా అట్లీస్ట్ ట్వైస్ లాగా రిపీట్ అయిందంటే మనము ట్రూ రిటర్న్ చేయాలన్నమాట. ఒకవేళ ప్రతి ఒక్క ఎలిమెంట్ ఓన్లీ సింగిల్ టైం మాత్రమే మనకి వచ్చిందంటే అప్పుడు మనం ఫాల్స్ అనేది రిటర్న్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఏముందో ఒకసారి చూద్దాం రండి. ఇన్పుట్ నమ్స్ అనే ఒక అరే ఇచ్చారనమాట. ఆ అరేలో ఎలిమెంట్స్ ఇంటీజర్ టైప్లో ఉన్నాయి. 1 2 3 1. ఇప్పుడు ఇక్కడ మనకి 1 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. సో మనము అవుట్పుట్లో రిటర్న్ ట్రూ ఇస్తాము. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ద ఎలిమెంట్ 1 అక్కర్స్ అట్ ద ఇండిసెస్ 0 and 3. ఎగ్జాంపుల్ 2 వచ్చేసి ఇన్పుట్ మనకి నమ్స్ అనే అరేలో ఈసారి డిస్టింక్ట్ వాల్యూస్ ఇచ్చారు. 1 అనేది రిపీట్ అవ్వలేదు. ప్రతి ఒక్క ఎలిమెంట్ ఓన్లీ 1 టైం మాత్రమే అక్కర్ అయింది. సో ఇలాంటి కేసులో మనము అవుట్పుట్ని ఫాల్స్ అని రిటర్న్ చేయాలి. ఎగ్జాంపుల్ 3లో మనకి నమ్స్ అనే అరేలో ఎలిమెంట్స్ అనేది 1 1 1 3 3 4 3 2 4 2 అని ఇచ్చారు. సో ఇక్కడ ట్వైస్ అన్నారు కాబట్టి మనం మోర్ దాన్ ట్వైస్ ఉన్నప్పుడు ట్రూనే రిటర్న్ చేయాలన్నమాట. సో మనకి అవుట్పుట్ వచ్చేసి ట్రూ వచ్చింది. ఇది నేను ప్రిపేర్ చేసిన నోట్స్ అనమాట. మీకు ఈ నోట్స్ కావాలనుకుంటే ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఒకసారి లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ నేను మొత్తం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. నేను ఏమేమి అప్రోచ్ యూజ్ చేశాను, ఎలా ప్రాబ్లమ్ని ఇంప్లిమెంట్ చేసి సాల్వ్ చేశాను అనేది. ఇక్కడ ఫస్ట్ మనం ట్రూ ఎప్పుడు రిటర్న్ చేయాలి, ఫాల్స్ ఎప్పుడు రిటర్న్ చేయాలి అనేది నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి ఏదైనా ఒక ఎలిమెంట్ అనేది మోర్ దాన్ వన్స్ రిపీట్ అయిందంటే మనకి దాన్ని అప్పుడు మనం ట్రూ అని రిటర్న్ చేయాలి. ఒకవేళ ప్రతి ఒక్క ఎలిమెంట్ ఓన్లీ 1 టైం రిపీట్ అయిందంటే దాన్ని అప్పుడు మనం ఫాల్స్ అని రిటర్న్ చేయాలి. ఎగ్జాంపుల్స్ ఇవి ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేశాను కదా క్వశ్చన్లో. తర్వాత నేను యూజ్ చేస్తున్న అప్రోచ్ వచ్చేసి సింప్లెస్ట్ వే అనమాట. ఇది హ్యాష్ సెట్ యూజ్ చేసి చేస్తాను. హ్యాష్ సెట్ అంటే ఏం లేదు, మనం స్కూల్ లెవెల్లో సెట్స్ కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటాం కదా. సెట్ అంటే ఏం లేదు, ఇట్ స్టోర్స్ వాల్యూస్ అనమాట. డూప్లికేట్స్ని అవి అన్నీ మనం చూసుకోవచ్చు అనమాట దీంట్లో. ఒకసారి చూడండి. ద సింప్లెస్ట్ వే టు చెక్ ఫర్ డూప్లికేట్స్, సెట్స్లో డూప్లికేట్ని అలో చేయాలన్నమాట, ఈజ్ టు యూజ్ ఏ హ్యాష్ సెట్. ఏ హ్యాష్ సెట్ స్టోర్స్ ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్. హ్యాష్ సెట్ అనేది ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్ని మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతుంది. సో యాజ్ వి ట్రావర్స్ ద array we can add element to the set if an element already exists in the set. మనము అరేని ట్రావర్స్ అవుతున్నప్పుడు మనకి హ్యాష్ సెట్లోకి యాడ్ చేస్తాం అనమాట. ఒకవేళ అరేలో ఉన్న ఎలిమెంట్ హ్యాష్ సెట్లో లేనట్టయితే మనం హ్యాష్ సెట్లోకి యాడ్ చేస్తాం. ఒకవేళ హ్యాష్ సెట్లో ఆల్రెడీ ఉంది అంటే మనం రిటర్న్ ట్రూ చేస్తాం అన్నమాట, అంతే. ఒకవేళ ఎండ్ ఆఫ్ ద అరేకి రీచ్ అయినప్పుడు కూడా మనకి ఎలాంటి డూప్లికేట్స్ రాలేదు అంటే అప్పుడు మనం ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తాం. ఎక్స్ప్లెనేషన్ ఇది ప్రోగ్రామ్ గురించి. ఇక్కడ మనము హ్యాష్ సెట్ అనేది యూనిక్ ఎలిమెంట్స్ కోసం యూజ్ చేస్తున్నాము. వీ యూజ్ ఏ హ్యాష్ సెట్ టు స్టోర్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ద అరే బికాజ్ హ్యాష్ సెట్ ఓన్లీ స్టోర్స్ యూనిక్ వాల్యూస్. హ్యాష్ సెట్ అనేది ఓన్లీ యూనిక్ వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతుంది. అలాగే ఇది క్విక్గా చెక్ చేస్తుంది ఎలిమెంట్స్ ఆల్రెడీ అపేర్డ్ ఉన్నాయా లేదా అనేది. మనకి టైం కాంప్లెక్సిటీలో ఇది బిగ్ ఆఫ్ ఎన్ మాత్రమే తీసుకుంటుంది. అందుకనే మనము హ్యాష్ సెట్ని చాలా ఇంపార్టెంట్ డేటా స్ట్రక్చర్గా అనుకుంటాము. ఇప్పుడు మనము హ్యాష్ సెట్లో ఎలిమెంట్స్ని స్టోర్ చేసాం కదా, ఒక్కొక్కసారి లేకుంటే యాడ్ చేసాము. ఇప్పుడు మనము ఆ హ్యాష్ సెట్లో ఇటరేట్ అవుతూ ముందుకు వెళ్తాం అనమాట. ఎలా అంటే ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేసి నేను చెక్ చేస్తాను అనమాట. హ్యాష్ సెట్లో ఆల్రెడీ అరేలో ఉన్న ఎలిమెంట్ హ్యాష్ సెట్లో ఆల్రెడీ ఉన్నట్లయితే ట్రూని రిటర్న్ చేస్తాం ఇమీడియట్గా, బికాజ్ వీ ఫౌండ్ డూప్లికేట్. ఒక్క డూప్లికేట్ వాల్యూ మనకు ఫౌండ్ అయినా కానీ రిటర్న్ ట్రూ చేసేస్తాము. ఎందుకంటే మనకు అట్లీస్ట్ ట్వైస్ రిపీట్ అయిన ఒక్క ఎలిమెంట్ ఉన్నా చాలు అనమాట మనకి అవుట్పుట్ రావడానికి. టైం కాంప్లెక్సిటీ అనేది ఈ ప్రాబ్లంలో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. మనము హ్యాష్ సెట్ డేటా స్ట్రక్చర్ యూజ్ చేసినందువలన ఈ ప్రాబ్లం యొక్క టైం కాంప్లెక్సిటీ మనకి బిగ్ ఆఫ్ ఎన్ వచ్చిందనమాట. ఇక్కడ ఎన్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే సైజ్ ఆఫ్ అరే అనమాట. మనకి అరే ఎంత పెద్ద సైజ్ అయితే అవుతుందో బిగ్ ఆఫ్ ఎన్, ఎన్ అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూ అనుకోవచ్చు. మనం అరే సైజ్ ఎంత ఉంటుందో ఎన్ వాల్యూ అంత ఉంటుంది అనమాట. హ్యాష్ సెట్ యూజ్ చేయడం వల్ల మనం ఎఫిషియెంట్గా ఎలిమెంట్స్ని యాడ్ చేయొచ్చు, అలాగే టైంని కూడా తగ్గించవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ యూజ్ చేసి మన ఇంప్లిమెంటేషన్ అనేది ఎలా ఫాలో అవుతుందో చూడండి ఒకసారి ఫ్లో. మనం ఇప్పుడు ఫస్ట్ మనము ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేసి
మనం ఇక్కడ వాల్యూస్ యాడ్ చేస్తాం అనమాట. ఇటరేట్ అవుతూ ఒక్కొక్క అరేలో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్‌ని యాడ్ చేస్తాం అనమాట. 1, 2, 3 తర్వాత సెట్‌లో యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి 1 అనేది రిపీట్ అయింది. వెన్ వి ఎన్‌కౌంటర్ ద సెకండ్ 1 అంటే ఆల్రెడీ ఒకసారి మనం సెట్‌లో యాడ్ చేసాం కదా! 1 అనేది. సో, ఇట్స్ ఆల్రెడీ ఇన్ ద సెట్. ఆల్రెడీ సెట్‌లో 1 ఇంతకు ముందే మనం స్టోర్ చేసాం. సో, కాబట్టి ఇదొక డూప్లికేట్ వాల్యూ లాగా మనం ట్రీట్ చేసుకుంటాం. ఇలా అయింది కాబట్టి మనం ట్రూని రిటర్న్ చేస్తాం అనమాట. ఒకవేళ ద వాల్యూకి వచ్చినా కూడా మనకి ఎలాంటి డూప్లికేట్ వాల్యూస్ మనకి రాలేదు అంటే మనం రిటర్న్ ఫాల్స్ చేస్తాం అనమాట. అయితే కాన్సెప్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేశానో దాన్ని ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. మనం ఫస్ట్ ఒక హ్యాష్ సెట్‌ని మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. టు స్టోర్ యూనిక్ ఎలిమెంట్స్‌ని. అరేలో ఇచ్చిన మనం సెట్‌లో యూనిక్‌గా స్టోర్ చేసుకుంటాం అనమాట. దీనికోసం మనం హ్యాష్ సెట్‌ని క్రియేట్ చేసుకుందాం. హ్యాష్ సెట్. మనం హ్యాష్ సెట్‌లో ఇంటిజర్ డేటాని స్టోర్ చేసుకుంటున్నాం. సో, ఇంటిజర్ నేను హ్యాష్ సెట్‌కి సెట్ అని నేమ్ ఇచ్చుకుంటున్నాను. ఈజ్ ఈక్వల్ టు న్యూ హ్యాష్ సెట్ సెమికోలన్. ఇప్పుడు నేను అరేని ఇటరేట్ అవుతూ వెళ్తానన్నమాట. చూడండి. ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేసి ఫర్ ఇంట్ నమ్స్ అంటే నమ్స్‌లో ఉన్న ఒక్కొక్క వాల్యూని మనం నమ్ ద్వారా ఇటరేట్ అవుతూ వెళ్తామన్నమాట. చూడండి ఒకసారి. నేను ఫర్ ఈచ్ లూప్ లోపల ఒక ఇఫ్ కండిషన్ రాసుకుంటాను. అంటే సెట్ ఆల్రెడీ నమ్‌లో ఉన్న వాల్యూ సెట్ ఒకవేళ నమ్‌లో ఆల్రెడీ ఉన్న వాల్యూ సెట్‌లో ఆల్రెడీ ఉందంటే కంటైన్స్ నమ్. ఇలాంటి కేస్‌లో మనం రిటర్న్ ట్రూ. ఒకవేళ మనకి సెట్‌లో ఈ వాల్యూ లేదనుకోండి. అలాంటి కేస్‌లో మనము సెట్ లోపలికి యాడ్ చేయాలన్నమాట. సెట్ డాట్ యాడ్ నమ్. నమ్ ప్లేస్‌లో ఉన్న వాల్యూని మనం సెట్ లోపలికి యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఇలా ఫర్ ఈచ్ లూప్ అనేది ఎండ్ ఆఫ్ ద అరే వరకు ఇటరేట్ అవుతూ వెళ్తుంది. లాస్ట్ కేస్ వరకు వచ్చినంత వరకు మనకి ఎలాంటి వాల్యూస్ ఫౌండ్ అవ్వలేదంటే మనం అలాంటి కేస్‌లో రిటర్న్ ఫాల్స్ అని చేస్తామన్నమాట. ఒకసారి రన్ చేసి చూద్దాం. వావ్! చూడండి ఇక్కడ టెస్ట్ కేసెస్ అన్నీ యాక్సెప్ట్ అయినాయి. 1, 2, 3 అలాగే సబ్మిట్ చేసి చూద్దాం. నైస్. మనకి చూడండి టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ చాలా మంచిగా వచ్చాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.